39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు ఇప్పుడు తెలంగాణలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు, ఒక ఇది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి మరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించినటువంటి కేసులో చాలా రచ్చరచ్చ నడుస్తూ ఉంది. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే విలువ కలిగిన ప్రాపర్టీ ఈరోజు అది చూపించింది అలా చూపించాక దాని 2000 కోట్లు మింగేశారని చెప్పేసి ఈరోజు బీజేపీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని మన ఫ్రేమ్ చేస్తూ కేసులు పెట్టడం జరిగింది. దాని మీద పెద్ద రచ్చ నడుస్తూ ఉంది. అప్పుడు అది మా పేపరు, మేమేం చేసుకుంటే మీకెందుకని వీళ్ళు అంటారు. ఏంటి సార్ అసలు దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అసలు? టోటల్గా నాకు దాని మీద పూర్తి అండర్స్టాండింగ్ అయితే లేదు. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ నేను చదివిన వాటికి ఏంటంటే దాంట్లో వీళ్ళు కొంత షేర్స్ క్రియేట్ చేసి ఆ షేర్స్ని మన ఫ్యామిలీకి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేశారనేది పేపర్లో నేను చదివా. ఆ కారణం చేత అక్కడ ఉన్న వాల్యూ, మీరు సపోజ్ ఒక 5 లక్షల డిపాజిట్ పెట్టి షేర్లు తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ వాల్యూ 1000-2000 కోట్ల ప్రాపర్టీస్ వాల్యూ ఉందట. సో ఆ ట్రస్ట్ కింద వీళ్ళను ఆ ట్రాన్స్ఫరే తప్పు, ఆ ట్రస్టీగా వీళ్ళని చూపించడం కూడా తప్పు. అది సీతారాం యేచూరి గారు ఆయన చనిపోయాడు, ఆయన టైంలో జరిగింది. అది కావాలని చేశారు, అదే పర్మనెంట్గా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉండేట్టుగా దాన్ని రీడిజైన్ చేశారనేది ఉంది. కాబట్టి ఆ ఆరోపణల మీద ఈ ఈడీ అనేది దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. మధ్యలో ఒకసారి క్లోజ్ చేసింది కూడా, మళ్ళీ ఎందుకు ఫ్రెష్ ఆధారాలు అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసింది. దాని కంక్లూజన్ కింద కోర్టులో ఇప్పుడు అల్టిమేట్గా ఈడీ కేసు కానీ ఏ కేసు కానీ ఎక్కడికి పోతుంది? అది మేజిస్ట్రేట్ ముందు పోతుంది. మేజిస్ట్రేట్ అనేవాడు ఈ సిస్టంలో భాగం కాదు కదా. అవును, పొలిటికల్గా మీకు ఎంత కోపం ఉంటే ఎవరి మీద కేసు పెట్టి తీసి బాగా ఛార్జ్ షీట్ వేస్తే అది ఉత్తది అయితే మేజిస్ట్రేట్ మనకు చివాట్లు పెడతాడు. ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తాడు. హైదరాబాదు 100 ఎకరాల మీద చదువు చేస్తే సుప్రీంకోర్టు తిట్టినట్టు వ్యవహారం అక్కడ. సో అంత ఈజీగా దే కాంట్ గెట్ అవే. ఇది ఫాల్స్గా ఇంప్లికేట్ చేస్తాం. ఏదో ఒక ఆధారం లేది ఈడీ అనేది ఆ విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుందని అయితే అనుకోను. అంత మాత్రం చేత 100% కరెక్ట్ అని కూడా అనలేము. ఎందుకంటే ట్రయల్ కంప్లీట్ అయ్యి కోర్టు చెప్పాలి ఈయన దోషా నిర్దోష, ఈయన ఓన్లీ దోషాన్ని ఇస్తాడు అక్కడ, చెప్పేది కోర్టు. కాబట్టి కోర్టు అంతిమంగా నిర్ణయం తీసుకుందాక మనం చెప్పలేము. బట్ ఏదైనా అందులో కొంత అవకతవకలు జరిగిన మాట పుంకానుపుంకాలుగా పేపర్లో వచ్చాయి. అది సీతారాం యేచూరి మరి తెలిసి చేశాడు, తెలియక చేశాడు. ఆ షేర్స్ను యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా తీశాడని అన్నారు. చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఉండే సీతారాం, కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ ఉండే. మరి ఎందువల్ల ఆయన ఈ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారో మనకు తెలియదు. బట్ ఏదేమైనా అందులో కొంత అవకతవకలు జరిగినట్టుగా ఈడీ అయితే నిర్ధారిస్తుంది కదా ఛార్జ్ షీట్ వేసేది. సో అట్ వెయిట్ అండ్ సీ. అది కొద్దిగా ఇబ్బంది కూడా అయింది వాళ్ళకు. అయినా వాళ్ళు ఈడీ సంబంధించిన హానర్ చేసి ఆడ పోయి టైం అడిగినా మళ్ళీ పోయి విచారణ ఎదుర్కొని అన్నీ ఇచ్చొచ్చారు వాంగ్మూలం ఇచ్చినా. మరి ఈడీ సాటిస్ఫై కాలేదని మీరు చెప్పే ప్రకారం A1 A2 అన్నాక వాళ్ళు ఛార్జ్ షీట్ కింద వాళ్ళు మెయిన్ అక్యూజ్ కింద చూపిస్తున్నారు. మెయిన్ అక్యూజ్ కింద. సో రేపు కోర్టు చెప్పాలి వాళ్ళు దోషులా కాదని.